నమస్కారం వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వివిధ దేశాధినేతలు, మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదికని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీలో క్లీన్ టెక్ పెట్టుబడులకు నూతన అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం దావోస్ లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నీరో బార్కార్ తో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇజ్రాయెల్ తో విస్తృతంగా చర్చించామని చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. రక్షణ, ఏరోస్పేస్, యుఏవి రంగాల్లో భారత్, ఇజ్రాయెల్ భాగస్వామ్యంపై చర్చించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా మెడికల్, విద్య, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల రూపకల్పనపై చర్చించామని వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనతో సహా ఏపీని మెడ్ టెక్, ఏరో డిఫెన్స్ హబ్ గా అభివృద్ధి చేసే లక్ష్యం దిశగా అడుగులు పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక తయారీకి ఇజ్రాయెల్ కంపెనీలకు ఆకర్షించేందుకు ప్రణాళికపై సైతం ఈ సందర్భంగా కూలంకషంగా చర్చించామని చంద్రబాబు తెలిపారు. జపాన్ కు చెందిన ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈఓ యుకియో కానితో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. గ్రీన్ అమోనియా తయారీ కేంద్రాన్ని పెట్టుబడులు పెట్టండని విజ్ఞప్తి చేశారు. దావోస్, స్విట్జర్లాండ్, జపాన్ కు చెందిన ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈఓ అండ్ చైర్ యుకియో కానితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. జపాన్, ఇతర ఆసియా మార్కెట్లలో కార్బన్ అమోనియాను సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని సమీపంలోని గ్రీన్ అమోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండని తెలియజేశారు. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవుల నేతృత్వంలోని పారిశ్రామిక నోడ్లు, పునరుత్పాదక ఇంధన వనరులు, ఎల్ఎన్జీలో కార్బన్ అమోనియా మౌలిక సదుపాయాలు తయారీతో సహా స్థాపనకు అనుమతిస్తారు. ఇక్కడ జెరా యాంకర్ పరిశ్రమల కోసం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్లను రూపొందించండి. గ్రిడ్ విశ్వసనీయతను కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్ లో ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటానికి కాలక్రమేణా అమోనియా కో-ఫైరింగ్ ను పరీక్షించడానికి థర్మల్ ప్లాంట్లలో పైలట్ ప్రాజెక్టులను అంచనా వేయటం, రూపొందించడంలో ఏపీ జెన్కో, ఎన్టీపీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యం వహించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్, నో పే విధానం అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై అయ్యన్న పాత్రుడు కీలక ప్రసంగం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం వారి ప్రాథమిక బాధ్యత అని స్పీకర్ గుర్తు చేశారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానంటూ సభకు అసలు హాజరు కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్, నో పే. ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసి నెంబర్ 1 సార్. అసెంబ్లీకి రాని వారికి
వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి, వై మస్ట్ మీకు పేమెంట్ అని చెప్పి శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే ఉద్యోగులు నిధులు రాత కాదు. భూముల మార్కెట్ విలువను ఏపీ ప్రభుత్వం మరొకసారి పెంచింది. సవరించిన మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 13,150 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో భూముల మార్కెట్ విలువల్ని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పెంచింది. సవరించిన భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువలు పెంపు కావటం గమనార్హం. గత ఏడాది కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం 15% కంటే ఎక్కువగా పెంచిన విషయం తెలిసిందే. భూముల మార్కెట్ విలువలు పెరగటం వలన ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరగనుంది. ప్రభుత్వ ఖజానాకు ఇది కీలక ఆదాయ వనరుగా మారనుందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో భూముల కొనుగోలు, విక్రయాల సమయంలో ఎక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఈ నిర్ణయం కీలకంగా నిలుస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్పో కనువిందు చేస్తోంది. మగువల మనసులు దోచే పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్స్ తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఆకట్టుకుంటుంది. మగువల మనసులు కొల్లకొట్టే హైలైఫ్ ఎక్స్పో నగరంలో 2 రోజుల పాటు జరగనుందని, ప్రసిద్ధి చెందిన హైలైఫ్ ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని హైలైఫ్ ఎక్స్పో నిర్వాహకులు డొమినిక్ తెలిపారు. నోవోటెల్ వరుణ్లో హైలైఫ్ జ్యువెలరీ, అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. అలాగే ఈ సందర్భంగా హైలైఫ్ ఎక్స్పోలోని పలు సంస్థల నిర్వాహకులు డొమినిక్ మాట్లాడుతూ మహిళల్ని ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలు అని, అలాగే మగువల మనసులు దోచే వస్త్రాలతో నోవోటెల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను మహిళలు తప్పకుండా సందర్శించాలని అన్నారు. అబ్బురపరిచే విధంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని, మహిళలు వారి మనస్సుకు నచ్చిన మోడల్స్ ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్ లో విభిన్నమైన రకాల మోడల్స్ లభిస్తాయని అన్నారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 21, 22 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైలైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని హైలైఫ్ ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు. విజయవాడ అందరికీ నమస్కారం. This is Dominic from Highlife Exhibition. We are delighted to be back in Vijayawada with over 150 designers from across the country showcasing this wedding and festive edition. We have wedding collection, wedding trousseaux to real jewelry to designer wear to fashion accessories to we even have a hand-picked artifacts. So it's a complete trending fashion showcase happening for the next 2 days in Vijayawada. अभी आपको पता है फेस्टिवल का सीज़न है, शादियों का सीज़न है, सो काफ़ी डिज़ाइनर्स जो फेस्टिवल का और ये जो वेडिंग कलेक्शन लहंगा से लेके एक्सपेंसिव साड़ी से लेके मैचिंग आउटफिट्स, मैचिंग एक्सेसरीज. So it's a complete fashion festival. We have designers coming from all across the country, from Jaipur to Delhi to Bombay to Calcutta to everywhere. So we invite all the fashion enthusiasts to come and experience this trending showcase happening in the next 2 days over here. It's happening at 21st, 22nd, Novotel Warren. Hi, hello Vijayawada. My name is Neelima. Today I am in Highlife Exhibition. Highlife Exhibition కి వచ్చామండి ఇవాళ మేము. యాక్చువల్గా 150 వెరైటీస్ ఆఫ్ డిజైనర్ వేస్ అండ్ జ్యువెలరీ అండ్ బ్రైడల్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉందండి. మీకు బ్రైడల్ కలెక్షన్లో కానీ జ్యువెలరీలో కానీ లాట్స్ ఆఫ్ వెరైటీస్. హైలైఫ్ ఎగ్జిబిషన్ వాళ్ళు ఎప్పుడు మనకి లాట్స్ ఆఫ్ వెరైటీస్ జ్యువెలరీస్ కానీ కాస్ట్యూమ్స్ కానీ మనకి అందజేస్తూ ఉంటారు ఇట్లా ఎగ్జిబిషన్స్ పెట్టేసి. సో మీ అందరూ కూడా వచ్చి ఇవన్నీ గ్రాప్ చేసుకోవాలి అండ్ యూ నీడ్ టు పర్చేజ్ అనుకుంటే మాత్రం కమ్ సూన్ 21st and 22nd ఓన్లీ. సో కమ్ అండ్ ఎంజాయ్ ద షాపింగ్. దిస్ ఇస్ షర్ని సత్పటి. సో ఈరోజు నేను వరుణ్ హోటల్లో అయితే ఉన్నాను, నోవోటెల్లో. సో ఇక్కడ హైలైఫ్ ఎగ్జిబిషన్ అయితే జాన్ 21st and 22nd అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ కలెక్షన్ చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఎవరైతే నెక్స్ట్ ఫెస్టివల్స్ కానీ లేకపోతే మ్యారేజెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నారో హ్యూజ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. వచ్చి మీరు పర్చేస్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.
తెలుగు యువత ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా దేశభక్తికి స్వాతంత్ర భావనకు అంకితమై ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దేశ స్వాతంత్రానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన మహానుభావులను స్మరించుకోవటం ప్రతి భారతీయుడి కర్తవ్యమని అన్నారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ కృతవంతన సెంటర్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి విజయవాడ సెంట్రల్ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో ఘనంగా పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైసీపీ పాలనలో విగ్రహానికి వేసిన బ్లూ రంగును పూర్తిగా తొలగించి భారత ఆర్మీ గౌరవానికి ప్రతీకగా నిలిచి రంగులు వేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులలో గొప్ప యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని తెలియజేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను స్మరించుకోవటం మనందరి కర్తవ్యమని అన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు. ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు సోదరుడు బెజ్జం జైపాల్ శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. ఎప్పుడు ఏదైతే గౌరవ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా గారు చెప్తారో, రాజకీయమే కాదు స్వాతంత్రంలో మన కోసం ఎవరైతే పోరాటం చేసి ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని ఒక మాట ఆయన చెప్పేది. ఈరోజు వీళ్ళందరూ కూడా పాటించి ఏదైతే ఆయన జయంతి 23వ తారీఖున రాబోతున్న సందర్భంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని కొత్త సెంటర్లో ఆయన విగ్రహానికి నూతన రంగులేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఆయన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటేనే భారతదేశంలో ఉన్న యువత మొత్తానికి ఒక చైతన్యం. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక ఆర్మీని క్రియేట్ చేసి భారతదేశంలో ఉన్న ఎన్నో మంది యువతకు మీరు నాతో రండి, కలిసి రండి, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, స్వాతంత్రాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పి ఒక గొప్ప సిద్ధాంతాన్ని భారతదేశంలో ఉన్న యువతకు చెప్పినటువంటి స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్. అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఇక్కడ మా అందరి మధ్యలో నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అంటేనే ఈరోజు ఒకవైపు మాటలతోనే కాకుండా చేతులతో కూడా మనం స్వాతంత్రాన్ని తీసుకురావచ్చని చెప్పినటువంటి ఒక మహనీయుడు. అటువంటి వ్యక్తి విగ్రహాలు ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి గతంలో ఉన్న పాలకులు చేసినటువంటి పనులన్నింటినీ కూడా కృష్ణానదిలో ముంచేసి నూతనంగా ఆయన ఒక విగ్రహాలన్నింటినీ కూడా మళ్ళా ఒక మంచి వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇదే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి కానీ మన అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి స్టాచ్యూకి కూడా ఈనాడు మనం చూస్తే అక్కడ పెయింట్లు కూడా విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు గత వైసీపీ ప్రభుత్వం వారికి ఉన్న పార్టీ రంగుల పిచ్చితో మహనీయుడైన స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని కూడా వాళ్ళ పార్టీ కలర్స్ వేసి మలినపట్టిన సంగతిని గుర్తించి దాన్ని పరిశుభ్రంగా చేసి మళ్ళీ ఎప్పటిలాగా ఆర్మీకి డ్రెస్ వేయాల్సిందిగా వారు ఆదేశించగానే మా యువనేత బోండా సిద్ధుబాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి వచ్చి ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈరోజు చేయడం జరిగింది. మహనీయులకి పార్టీలు ఆపాదించడం మా ఉద్దేశం కాదు, కానీ మహనీయుల యొక్క ఆశయ సాధన మొత్తం మహనీయుల యొక్క వారి లక్ష్యాన్ని నెరవేర్చడం మటుకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ 1887 జనవరి 23వ తారీఖున పుట్టిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశాన్ని స్వతంత్రం నడిపించే సమయంలో అడుక్కుంటే స్వతంత్రం రాదు, దాన్ని కొట్టి లాక్కోవాలన్న ఉద్దేశంతో ఒక సాయుధ పోరాటం ద్వారానే దీన్ని సాధ్యమని చెప్పి ఆ రోజు పిలుపునిచ్చి యువతలందరికీ ఉత్సాహాన్ని నింపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు యువతంతా కూడా తనకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ గా పదవి బాధ్యతల్ని అప్పగించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతనంగా ఎస్సీ కమిషన్ మెంబర్ పదవి బాధ్యతలు స్వీకరించిన మేకల భిక్షం కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని, కూటమి ప్రభుత్వ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ మెంబర్ గా 5 సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్, మాజీ మంత్రులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లి జవహర్ మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ఎస్సీ కమిషన్ మెంబర్ గా బాధ్యతలు స్వీకరించిన మేకల భిక్షం మాట్లాడుతూ తనకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. అదేవిధంగా పల్నాడు నుంచి మేకల భిక్షం, అదేవిధంగా అనంతపురం నుంచి రామాంజమ్మ,
దాంతోపాటుగా ప్రకాశం నుంచి డాక్టర్ గౌతమ్, అదే సూళ్ళూరుపేట నుంచి శ్రీపతి బాబు, ఈ 5గురిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీకి ఏంటంటే ఎస్సీ కమిషన్ కు సంబంధించి 5గురు సభ్యులు ఉంటారు. 5గురిలో ఒక మహిళ కంపల్సరీ. 5గురిలో ఒక మహిళను కూడా ఇచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో కమిషన్ కి మెంబర్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం చేశాం. వీళ్ళ బాధ్యత రాష్ట్రంలో వివక్షత లేని సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం తమ వంతుగా ఏ విధంగా కృషి చేయాలనే దాని మీదే ఈ కమిషన్ యొక్క విధి విధానాలు ఉంటాయి. ఈ కమిషన్ కూడా విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. దీనికి గతంలో కూడా ఒక యాక్ట్, ప్రత్యేకంగా 1950 యాక్ట్ ఒకటి ఉంది. దాంతోపాటు అనేక అంశాల్లో రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఈ కమిషన్కి ఉంటాయి. దాంతోపాటు ఈ కమిషన్ కూడా వివిధ జిల్లాల్లో పర్యటించడమే కాకుండా, రివ్యూస్ చేయడమే కాకుండా, బ్యాక్లాగ్ పోస్టులు, అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్ కానీ లేదంటే అట్రాసిటీస్ కానీ వీటన్నిటిని కూడా చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ అట్రాసిటీ మ్యాపింగ్ అనేది ఒకటి ప్రధానమైనటువంటి స్థితి ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఎక్కువగా ఏ ఏరియాలో జరుగుతూ ఉన్నాయి, దాని మ్యాపింగ్ ఏంటి, అక్కడ తీసుకున్న చర్యలు ఏంటి అనేది అది చేస్తూ ఉంటాం. దాంతోపాటుగా సత్వరమే మీ కమిషన్ వచ్చిన తర్వాత పనిచేసే కమిషన్ అని చెప్తా ఉంటాం. ఎందుకంటే వివిధ జిల్లాలు తిరుగుతూ ఉన్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. వారికి అందరికీ నా నమస్కారాలండి. మరి ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. పార్టీలో నిజాయితీగా కష్టపడితే డెఫినెట్గా మనకి ఉన్నత స్థాయిలో ఉంటాము, పెడతారు మన నాయకులు అనటానికి నేను ఒక ఉదాహరణ, జవహర్ గారు ఒక ఉదాహరణ. చాలామంది ఉన్నారు. ఈ రోజు చూస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సుల ప్రకారం నేను టీచర్ వృత్తిలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా చేసి మళ్ళీ ఈ రోజున చైర్మన్గా ఉన్నాను. ఇదంతా కూడా పార్టీ గౌరవ, నా గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నా. ఈరోజు కమిషన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మన సోదరులకు సోదరిమణికి కూడా మంచి అవకాశం వచ్చింది. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవటమే కాకుండా మన జాతికి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు వాళ్ళకు ఒక వేదిక దొరికింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో నిలిచిపోతావు అనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. సో డెఫినెట్గా జనం కోసం, షెడ్యూల్ కాస్ట్ కోసం పనిచేసే అవకాశం ఎస్సీ కమిషన్ ద్వారా మన సోదర సోదరీమణులకు అవకాశం వచ్చింది. కాబట్టి మహిళలు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న చట్టాలు అమలు కావటం లేదన్న అభిప్రాయాన్ని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధించుకున్న చట్టాలు అమలయ్యేందుకు మళ్లీ మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా క్రిమినల్ చట్టాల రూపకల్పన, అమలు అనుభవాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో POW రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి పద్మ పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేసి మాట్లాడారు. పితృస్వామ్యంతో, కుల వివక్షతో, వర్గ పక్షపాతంతో సమాజం నిండిపోయి ఉండటమే కారణమని అన్నారు. హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారని, వేలల్లో వీధుల్లోకి వచ్చారని, కోర్టుల్లో పోరాడారని, సంఘాల్లో ఉద్యమించి వరకట్న వేధింపులు, బాల్య వివాహం, అత్యాచారం, లైంగిక హింస, కస్టడీ హింస, పని స్థలాల్లో లైంగిక వేధింపులు, సతీ దురాచారం వంటి దురాచారాలను అంతమొందించారని ఈ సందర్భంగా తెలిపారు. సాధించుకున్న చట్టాలు పనిచేసేందుకు మళ్లీ మహిళలు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మి, రాష్ట్ర నాయకులు టి పద్మ, ఎన్ విష్ణు, జి మణి తదితరులు పాల్గొన్నారు. అవగాహన కల్పించాలి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, న్యాయ వ్యవస్థలు కానీ బాధ్యతాయుతంగా పనిచేయాలి. ప్రభుత్వాలు కూడా ఈ చట్టాల అమలుకి ప్రత్యేకమైనటువంటి మనుషుల్ని కేటాయించాలి, అధికారులను కేటాయించాలి. దానిపైన ప్రత్యేకమైనటువంటి ఆర్థికాన్ని కూడా దానికి కేటాయించి ఈ అమలు కోసము కృషి చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అదేవిధంగా సమాజంలో ఏదైతే ఈ చట్టాలు మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ మహిళల పక్షాన కూడా ఈ సమాజము నిలబడాలి అని చెప్పనేది కూడా మేము ప్రధానంగా కోరుతూ ఉన్నాము. ఈ సమాజంలో ఎన్నో రకాలైనటువంటి కుల వివక్షతలకి, అణిచివేతలకి, దోపిడీలకి, పీడనలకి ఎన్ని రకాలుగా మహిళలు గురవుతా ఉన్నా అనేక చట్టాలు, నిన్న మొన్న అందరు కళ్ళెదురుగా వచ్చినటువంటి నిర్భయ చట్టాన్ని కానీ, వర్మ కమిషన్ అనేక రకాల అంశాలను ఇందులో
వైఫల్యాలు ఉన్నాయి, దీనిలో ఇలా చేయాలి అని చెప్పినా కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. అందుకని ఈ మహిళలు, ఈ చట్టాలు, ఈ అవగాహన కల్పించడానికి, వాటి చైతన్యవంతమైనటువంటిగా పరిగణించడానికి కూడా ఈ చిన్న పుస్తకాన్ని మేము విడుదల చేస్తున్నాం. అందరి మేధావులకి కానీ, యంత్రాంగానికి కానీ, న్యాయ వ్యవస్థలో వాళ్ళకు కూడా ఈ బుక్స్ని ఇచ్చి సరైనటువంటి అవగాహన కల్పించడానికే మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడానికే ఈ చిన్న పుస్తకాన్ని మీ ముందు పెడతా ఉన్నాం. అందుకని సమాజం మొత్తము దీని పట్ల సరైన అవగాహన, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పనేది కూడా మేము ప్రగతిశీల మహిళా సంఘం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆకాంక్షించారు. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి త్యాగనిరతి, కరుణ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా జల ఉత్సవం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఆధ్వర్యంలో తొలిసారిగా అమ్మవారి జల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పున్నమి ఘాట్ వద్ద పావన కృష్ణా నదిలో అందంగా అలంకరించిన హంస వాహనంపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి జల విహారం నేత్రపర్వంగా సాగింది. పెనుగొండ వాసవి పీఠం అధిపతులు ప్రజ్ఞానేంద్ర స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించి జలోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ లక్ష్మీష అమ్మవారి జలోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీష మాట్లాడుతూ వాసవి మాత త్యాగాన్ని స్మరించుకుంటూ జలోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. డోండి రాకేష్ మాట్లాడుతూ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు ఇందుకూరు యువరాజు, వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ ఎల్ అరుణ్ కుమార్, వివికే నరసింహారావు, ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర పండుగ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది. ఇక్కడ జలహారతి జరుగుతుంది. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పూజ జలోత్సవం జరుగుతూ ఉంది. పూజ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రతి ఒక్కరి మీద ఉండాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. అమ్మవారి ఆత్మార్పణ రోజున అమ్మవారి త్యాగాన్ని, అలాగే ఆవిడ తరుణానికి ప్రతి ఒక్కరికి కొనియాడని తెలియచేయాలని, ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంటే అమ్మవారి దేవతగా ఆవిర్భవించిన రోజు ఈరోజు. ఆత్మాహుతి జరిగిన తర్వాత కన్యకా పరమేశ్వర అమ్మవారు ఆ శిబిరులో ఐక్యమయ్యి ఆయన ఏదైతే అమ్మవారిగా ప్రత్యక్షమించి జనానికి దర్శనం ఇచ్చిన రోజు ఈ రోజుని ఏదైతే రాష్ట్ర పండగగా చేయాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరగా మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా లాస్ట్ ఇయర్ వారే స్వయంగా పెనుగొండ వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు దావోస్లో ఉండబట్టి ఎండోమెంట్ వారిని, అలాగే నిమ్మల రామానాయుడు గారిని అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించమని పెనుగొండ పంపించారు. అలాగే ఈ జిల్లాలో ఇక్కడ మనకు ఎన్టీఆర్ జిల్లాలో ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుల వారు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కొత్తగా జలోత్సవం కార్యక్రమం పెట్టడం జరిగింది. పెనుగొండ నుంచి పైటాధిపతి గారిని పిలిచి కాసేపు జలోత్సవం చేసి ఇక్కడ నవహారతులు కూడా అమ్మవారికి ఇచ్చి అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వర్యులు రావడం జరిగింది. వారికి అమ్మవారి భక్తులకి అందరికి కూడా ప్రత్యేక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.